ఆషాఢ మాసానికి ప్రాముఖ్యత ఇస్తారండి. ఇంకా చెప్పాలంటే ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు అమ్మవారిని గ్రామదేవతలను పూజిస్తారండి. ఆషాఢ మాసం అంటేనే గ్రామదేవతలకు అమ్మవారు మైసమ్మని, ఇంకా ఎల్లమ్మ గుడి అని, అమ్మవారు దుర్గమాత అని ఈ విధంగా అమ్మవారిని పూజిస్తారండి. అదేవిధంగా వారాహి పూజలు కూడా స్టార్ట్ చేశారండి ఆషాఢ మాసంలోనే. ఈ ఆషాఢ మాసంలోనే గురు పౌర్ణమి వస్తుందండి. ఈ విధంగా ఆషాఢ మాసం ప్రాముఖ్యత ఉందండి. అంత ఆషాఢ మాసాన అని చాలా కొద్దిగా ప్రశాంతత ఉంటుంది. కొద్దిగా కొంతమంది వర్షం కొరకు కొంతమంది జబ్బుల బారిన కూడా పడతారండి ఆషాఢ మాసంలో. కాకపోతే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వేడి నీరు తాగుతూ ఉంటే కొద్దిగా జలుబు చేయకుండా ఉంటుందండి. వేడి నీరు